యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ శుభము కలుగును గాక. ఆమేన్. అందరూ మరలా మీ అందరికీ నా యొక్క వందనాలు, థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దగ్గర ఒక 66-70 మంది వరకు ఈ వీడియో చూశారు. చూసిన వారందరికీ మీకు వందనాలు. దీన్ని షేర్ చేయండి. ఈ వాక్యాన్ని మీ వేరే వాళ్ళకి తెలియజేయండి. షేర్ చేస్తే వాళ్ళే చూస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. దాన్ని ఏమంటారంటే విశ్వాసంలో బలపడతారు అన్నమాట. దయచేసి షేర్ చేయండి అందరికీ. నేను ఏం చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని సృష్టించి మనల్ని అందరిని సృష్టించి మనం తప్పుదోవ పడిపోతున్నందుకు దేవుడు చాలా బాధపడతాడు. తన సృష్టి తన కళ్ళు ఎదురుగానే పాడవుతుందంటే ఎవరికి బాధ ఉండదండి? మనం కట్టుకున్న ఇల్లు మన ముందే కూలిపోతే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. మనం చేసుకున్న ఒక ప్రాజెక్ట్ కానీ లేదా మనం ఒక బిల్డర్లాగా ఉండి ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు బిల్డింగ్ అమాంతంగా ఏమైనా డ్యామేజ్ అయితే ఎవరికి బాధ? అదే బాధ. ఒక స్కూల్లో పిల్లోడు తప్పు చేసి ఎవరిని పిలుస్తారు? తల్లిదండ్రులని పిలుస్తారు. నేను స్కూల్లో పనిచేసిన కాదు బాగా తెలుసు. తల్లిదండ్రులను ఎందుకు పిలుస్తారు? కొడుకు చేసిన తప్పుకి తల్లిదండ్రులకి బాధ. ఇప్పుడు అదే బాధ. మనం దేవుని పిల్లలం. ఏమండి, మనం దేవుని పిల్లలు. నేను చేసిన తప్పుకి మన లెక్క తప్పు. నేను బైబిల్లో లెక్కలు ఉన్నాయి, సైన్స్ ఉంది, సోషల్ ఉంది, ఇంకా ఫిజిక్స్ ఉంది. మెయిన్ ఏంటంటే లా, న్యాయం, ధర్మం అనేది ఉంది. ప్రతి లాయర్ బైబిల్ చదవాల్సిందే. ద బుక్ ఆఫ్ లా కూడా బైబిలే. ఎందుకంటే ఒక మనిషి తప్పు చేస్తే కోర్టులో నిలబెట్టి ఆ యొక్క ముద్దాయి అంటే ఎక్యూజ్డ్, అపరాధి, ఆ నేరస్తుడు, మనం తెలుగులో ఏమంటాము నేరస్తుడు, ఆ ఎక్యూజ్డ్ A1, 2, 3 ఏవో ఉంటాయి. అక్కడ నిలబెట్టి వాడు చేసిన తప్పులు ఫస్ట్ చదువుతాడు. ఫస్ట్ వాడు ఏం చేశాడో, తప్పు చేశాడో, మరి హత్య చేశాడో, దొంగతనం చేశాడో, మరి ఏం చేశాడో అనేది ఫస్ట్ వాడు చేసిన తప్పు చదవాలి. అందులో బూతులు ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయి. రేపు చేస్తే మరి అన్ని బూతులే చెప్పాలి. అంత మాత్రం లా బుక్ బూతులు అవుతుందా? కాదు కదా. ఇది కూడా అంతే. ద బుక్ ఆఫ్ లా. దావీదు చేసిన తప్పులన్నీ రాశాడు. తర్వాత ఆయన విధింపబడ్డ శిక్ష అనుభవించాడు. అలాగే ఫస్ట్ తప్పు చేసిన నేరస్తుడి యొక్క తప్పులు చెప్పాలి, అప్పుడు నేరం విధించాలి. ఏం చెప్పకుండా నేరం విధిస్తే ఎవడు ఒప్పుకోడు. దేవుడు కూడా అంతేనండి. దేవుడు న్యాయవంతుడు. ఫస్ట్ దేవుడు అన్ని తప్పులు చూపిస్తాడు. చూపించినాక ఏమవుతుంది? ఆ యొక్క శిక్షా విధి అనేది పడదు. అంతేగాని రాగానే శిక్షించేసాం అనుకోండి, ఈ నింద నన్ను ఇలా శిక్షిస్తున్నారని అనుకుంటాడు. కాబట్టి దయచేసి మీరు మనకి ఇష్టం వచ్చినట్టుగా మన మనసులోకి వచ్చిన ఆలోచనలు అవి నిజమనేసుకొని అది భూత పుస్తకము, చెడ్డ పుస్తకం అని అనకండి. ఎందుకంటే మీకే నష్టం. అది అందరు చెప్తున్నది అదే. హనీజాన్ గారు ఊరికే అరుస్తున్నాడు అని అంటున్నారు. ఎందుకు అరుస్తాడు? ప్రేమించిన వాళ్ళు అరుస్తారు. తండ్రి కొడుకులు ప్రేమిస్తాడు కాబట్టి నాలుగు బాధతాడు. ఆయన కూడా ఆ రాధా మనోహర్ గారు ప్రేమించాడు. ప్రేమ అంటే అతను ఎక్కడ నాశనం అయిపోతాడని ఈయనకి దేవుడు చెప్పాడు. నాశనంలో జోగుతున్నవాడిని పైకి లాగండి, లేకపోతే మనకే
మమ్మల్ని దేవుడు అడుగుతాడు, ఎందుకు అతను పాపంలో మునిగిపోతూ నాశనం అయిపోతుంటే ఎందుకు నువ్వు చెప్పలేదు, నువ్వు చెప్పకపోవడం వల్ల నీదే తప్పు అంటాడు దేవుడు. అందుకనే వీళ్ళందరూ బోధకులందరూ మిమ్మల్ని అంటున్నారని కాదు పాయింట్. ఆ పాయింట్ పక్కన పెట్టి వాళ్ళు ఎందుకు అంటున్నారో ఆలోచించండి. మీరే కాదు, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నాశనం అయిపోకుండా ఉండడం కోసమనే పాల్ ఇమ్మాన్యుయల్ గారు, హనీ జాన్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు బోధకులు, నాకు పేరు సరే మర్చిపోతున్నా, కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీళ్ళందరూ ఎందుకు పాటు పడుతున్నారు? అభినయ్ అనే అబ్బాయి రోషము గల సింహంలాగా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఎందుకంటే బాధపడేది? వాళ్ళకి ఏమొస్తుంది? 5 పైసలు లాభం రాదు. వాళ్ళకి బాధపడేది అంటే మీరు సత్యం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని వాళ్ళ బాధ. దేవుడు ప్రేమ గలవాడండి. దేవుడు రమ్మంటున్నాడు, రండిరా బాబు, నేను మిమ్మల్ని రక్షిస్తే మిమ్మల్ని సుఖంగా పెట్టుకుంటాను, నేను మీ సృష్టికర్తని, నేను మీ తండ్రిని అనేసి ఆయన పిలుస్తుంటే మనకిష్టం వచ్చినట్టు ఆడు తక్కువ దేవుడు, తక్కువ కులస్తుడు, ఏం తక్కువ కులం అంటే ఏంటో తెలీదు, మతం అంటే ఏంటో తెలీదు, సాంప్రదాయాలు అంటే తెలీదు, మనం మాత్రం మాట్లాడేస్తాం. కాబట్టి వాక్యం ద్వారానే మనకి అది సరైన ఆ యొక్క వాక్యం ద్వారానే మనకి దేవుడు మనతో మాట్లాడతాడు. మొన్న ఒక రిట్రీట్కి వెళ్ళాను, చిన్నపిల్లల రిట్రీట్. దాని టైటిల్ ఏంటంటే ద మాస్టర్ పీస్ ఆఫ్ ది గాడ్. వీఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ది గాడ్. అంటే మన మాస్టర్ ఎవడు? దేవుడు, యేసుప్రభు. మన లెక్కల మాస్టర్ ఆయనే, మన లాయర్ ఆయనే మన జడ్జ్. అందుకనే ద లార్డ్ అంటారు. లార్డ్ అంటే మరి మన కోర్టులో ఏమంటారు? ఎస్ మై లార్డ్ అంటారు, క్షమించండి లార్డ్ అంటారు, సారీ లార్డ్ అంటారు. అంటే ఒక జడ్జ్ అన్నమాట, అతని యొక్క డిజిగ్నేషన్. అందుకనే దేవుడు లార్డ్, ద లార్డ్ గాడ్, ప్రభువు ఆయనే దేవుడు, ఆయన జడ్జి, ఆయన లెక్కల మాస్టర్, ఆయనే క్రియేటర్ ఆఫ్ ది మ్యాన్ కైండ్ని సృష్టించింది, తయారు చేసింది దేవుడు. ఆయన కరెక్ట్గా తెలుసు లెక్క. ఈజ్ అవర్ లెక్కల మాస్టర్. మన లెక్కల మాస్టర్ గారు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. మనకి సరిగ్గా లెక్కలు రాకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళండి. మనకి సరిగ్గా తెలియదు, ప్రభు నాకు ఈ వాక్యం అర్థం కావట్లే, ఆయన ఏదో చెప్పాడు, అప్పుడు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. కరెక్షన్ చేసుకోవాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఏదన్నా కష్టం వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళండి, బోధకుల దగ్గరికి వెళ్ళకూడదు. ప్రార్థన అవసరం వస్తే దేవుడి దగ్గర, ఏదైనా ప్రార్థన చేయాలని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళండి. మీకు ఏమైనా బాధ కలిగితే దేవుడి దగ్గరికి వెళ్ళండి, అనారోగ్యం కలిగితే దేవుడి దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళండి, తర్వాత డాక్టర్ అనేది వెళ్ళేది లేనిదే దేవుడు చెప్తాను నీకు. నేను అలాగే చేస్తా, మీరు అలాగే చేయండి. మీకు ఏమైనా అనుమానం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళండి, కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళండి. అంతేగాని పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అనేసి లెటర్ లేదా ఫోన్ చేసి నాకు ఫోన్ చేసేసి ప్రేయర్ చేయండి. ఫస్ట్ మీరు ప్రేయర్ చేయండి. ఫస్ట్ నువ్వు దేవుడి దగ్గర, నువ్వు రావాలనే దేవుడు ఎదురు చూస్తుంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నాకు ఎవరితోటి పనోళ్ళని పంపించి పనోళ్ళతోటి చేపించడం తప్పు కదా. మేము పనోళ్ళం, మా దగ్గరికి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చెప్పు, నాకు ఇలా కష్టం వచ్చిందని చెప్పు అంటే మనకేమైనా అయితే బాధపడేది దేవుడే. ఎందుకంటే మన తండ్రి ఆయన. నువ్వు తండ్రిగా యాక్సెప్ట్ చేసిన రోజునే నీకు పరలోకపు ఆస్తి దొరుకుతుంది. ఆయన కానీ నువ్వు తండ్రిగా యాక్సెప్ట్ చేయలేదనుకో, ఈ భూమి మీద ఉన్నప్పుడు నీకు పరలోకపు ఆస్తి నుంచి ఏ చీపురు పుల్లంత ఆస్తి కూడా మనకు దొరకదు.
నరకానికి సైతాను రెడీగా ఉంటుంది. సైతాన్ అనేది బిబిలికలుగానే మనుషులను మోసం చేస్తుంది. దేవుని వాక్యాన్ని సైతాన్ యొక్క ట్రిక్స్ ఏంటంటే క్రైస్తవుల మధ్యనే గొడవలు పెట్టాలి. సైతాన్ యొక్క పెద్ద ప్రోగ్రామ్ ఎక్కువ ప్రోగ్రామ్స్, ఎక్కువ బాధ్యతలు, సైతాన్ యొక్క ఆ పని ఎక్కడ ఉంటుందంటే క్రైస్తవుల మధ్యన ఉంటుంది, సంఘాలలో ఉంటుంది. క్రైస్తవేతరులు అంటే యేసుప్రభు నమ్మని వారి దగ్గర దానికి ఏం పని ఉండదు. ఎందుకంటే మీరు దాని మార్గం, దుర్మార్గులు ఏ మార్గాన్ని ఉంటారు? సైతాన్ ఈయన మంచిగా హత్యలు చేస్తున్నాడు, చెయ్యి, నీ పని నువ్వు చేసుకో, మంచిది, వెరీ గుడ్ అని వాళ్ళ దగ్గర పోదు. క్రైస్తవ దగ్గరకు వస్తుంది, దేవుని వాక్యం పట్టుకుంటుంది. ఎందుకంటే మానవుడి కన్నా బాగా దేవుని వాక్యము సైతానికి బాగా తెలుస్తుంది. వాక్యం పట్టుకుంటుంది, చూపిస్తుంది. వాక్యం ద్వారా ఏదో నీతో మాట్లాడుతుంది. వాక్యం ద్వారా నువ్వు తప్పు పట్టుకోవడానికి చేస్తావు. తప్పు పట్టుకొని అది టీవీలో పెడతావు. ఎందుకంటే అది పనికిరాని మాటలు. సూట్ వేసుకుంటే తప్పేంటి, టై వేసుకుంటే తప్పేంటి, లిప్స్టిక్లు రాసుకుంటే తప్పేంటి, హెయిర్ స్టైల్ చేస్తే తప్పేంటి? ఇవన్నీ దేవుడివి ఇచ్చినవి కావా? దేవుడు ఇచ్చినవి మనము శుభ్రంగా వాడుకుంటే తప్ప? ఎక్కడ బైబిల్ లేదే అవి చేయొద్దు ఇవి చేయొద్దు. అసలైన పాపాలు వదిలేసి ఏదైతే బైబిల్ లేదో వాటిని పట్టుకొని బోధకుల మీద మట్టి జల్లడం అనేది అస్సలు యూజ్లెస్ పనికి. మీకు వచ్చేది 0. అందుకనే అంటాను, లెక్కలు సరిగ్గా చేయండి. లెక్కలు కరెక్ట్ లెక్క ప్రకారంగా పోతేనే. లెక్క తేలకపోతే మన బైబిల్ ఫార్ములా ఉంటుంది, అది చదవండి, అర్థం చేసుకుంటే కరెక్ట్ లెక్క వస్తుంది. లేదంటే లెక్క 0, లెక్క రాదు, క్యాలిక్యులేటెడ్. కాబట్టి మన జీవితము కరెక్ట్గా ఉండాలంటే బైబిల్ చదవాలి. నా బాధ, నా వేదన, నా కోరిక ఏంటంటే నాకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క బాధ, వేదన ఏంటంటే ఎవరైతే యేసుప్రభుని ద్వేషిస్తున్నారో, ఎవరైతే క్రైస్తవుని హింసిస్తున్నారో వీళ్ళందరూ నాశనం అయిపోకుండా ఉండడం కోసమని ప్రార్థన చేస్తారు. మీకు తెలియదు ఆ విషయాలు. బోధకులేమో కోపంగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే మన తండ్రి మీద, మనందరం ఒకటి, తండ్రి మీద ఒక కొడుకు తిడుతూ ఉంటే, తండ్రి మీద తిరగబడుతుంటే ఇంకొక కొడుకు వాళ్ళ అన్ననో తమ్ముడినో మందలిస్తాడు, గట్టిగా అరుస్తాడు, దగ్గరుంటే కొట్టినా కూడా కొడతాడు. అంత మాత్రాన ఆ తమ్ముడు కానీ అన్న కానీ శత్రువు కాదండి. వాళ్ళు శత్రువులు కాదు. అతన్ని వాళ్ళ తమ్ముడినో అన్ననో ప్రేమించాడు కాబట్టి ఒక అన్నగా మందలిస్తాడు, తిడతాడు. అలాగే ఈ బోధకులందరూ ఎవరైతే ద్వేషిస్తున్నారో యేసుప్రభుని, ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే ఈ వాక్యం తప్పపడుతున్నారో వీళ్ళందరూ నాశనం అయిపోకుండా ఉండండి అని ఒక అడ్వైజ్ ఇస్తున్నారు, ఒక సలహా ఇస్తున్నారు, ఒక మంచి అడ్వైజ్ ఇస్తుంటే మీరు వాడిని ఇంటర్వ్యూలు పిలిచి లేనిపోయిన మాటలు అనడము చాలా తప్పు. ఎందుకు? వాళ్ళు ఏమైనా చేస్తే, వాళ్ళు మాట్లాడినంత మాత్రాన, బోధ చేసినంత మాత్రాన మీకేమైనా నష్టం కలిగిందా? దేశానికి నష్టం కలిగిందా? మీ ఆరోగ్యాలైనా పాడైపోయినాయి. మన ఆరోగ్యాల కోసం మన జీవితం మంచి లెక్క ప్రకారంగా చక్కగా నడిపించుకోవడం కోసమని వాళ్ళందరూ బోధ చేస్తున్నారే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. మతం మార్చడం అవ్వడం వల్ల కాదు. సపోజ్ ఒకటి దగ్గరికి వెళ్ళి నీ బట్టలు ఈ బాగాలేదు వేరే వేసుకోమంటాడా? నా ఇష్టం అంటాడు.
ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు మతం మార్చేసుకో అంటే మార్చేసుకుంటాడా? అదేమన్నా ఈజీ వస్తువా అండి? ఇది తీసి అది పెట్టేసుకోవడానికి? అది వస్తువు లాంటిదా? క్రైస్తవ జీవితం, క్రైస్తవం అనే ఈ యొక్క దేవుని వాక్యం ఒక మనసుకి సంబంధించింది. మనసులో ఉన్న ఆ అసూయ, గర్వము, అహంకారము, అహంభావము, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు ఇవేవి క్లీన్ చేసేటటువంటి ఒక పరికరం ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేది ఒక పరికరం. ఈ వాక్యం చాలా పవిత్రమైనది, పవర్ఫుల్. అమెరికాలో కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ఆ మంటల వల్ల, ఆ మంటలు ఎందుకు అట్లా అంటుకున్నాయో చాలామంది క్రైస్తవులు చెప్పే ఉంటారు. అది దేవుని ఉగ్రత. ట్రంపే అంటున్నాడు. కాబట్టి అలాంటి ఉగ్రతకి గురి కాకుండా ఉండడం కోసమే ఎవరైతే యేసుప్రభుని దూషిస్తున్నారో, ఎవరైతే యేసుప్రభుని ద్వేషిస్తున్నారో వాళ్ళకి కూడా అటువంటి ఉగ్రతలు రాకుండా ఉండడం కోసం. దేవుని ఉగ్రత చాలా డేంజర్ అండి. మీరు తెలియక చేస్తున్నారు కాబట్టి దేవుడు వదిలేస్తున్నాడు. తెలిసి చేస్తే చాలా డేంజర్. కాబట్టి దయచేసి వాడంత గొప్ప బోధకుడు నేనేం కాదండి. వాడంత చాకచక్యంగా చెప్పేటటువంటి టాలెంట్ నాకు లేదు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే వాడ మాటలు మీకు మంచిగా అర్థం చేసుకుంటారనే ఆశతోటి పొరపాటుగా కానీ దేవుణ్ణి దూషించకుండా ఉండడం కోసము, బైబిల్ మీద లేనిపోయిన మాటలు మాట్లాడకుండా ఉండడం కోసం నేను ఈ యొక్క ఛానల్ని ఓపెన్ చేశాను. దయచేసి నా మాట వినండి. ఎందుకంటే తప్పు చేయడం ఈజీ, కానీ నీతి నిజాయితీగా ఉండడం చాలా కష్టం. మనము దేవుని బిడ్డలము. మనం ఏమైనా అయితే బాధపడేది ఈ భూమిని పరిపాలిద్దాం మానవులతో కలిసి. ఇదొక రాజ్యంగా ఏర్పరచుకున్నాడు దేవుడు. ఈ రాజ్యాన్ని మంచిగా ఏర్పరచుకొని మన చేతికి ఇచ్చేసాడు. చేతికి ఇచ్చేస్తే మనం ఎవరికి చేతికి ఇచ్చాం? సైతాన్ చేతికి ఇచ్చేసాం. ఎంత బాధ అవుతుందండి. మన పిల్లల్ని మన పిల్లలే, మన సొంత పిల్లలే, మన కన్నా పిల్లలే మన ఇంట్లో ఉండకుండా ఎవడో ఒక శత్రువు ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? నీ నువ్వు కన్న కడుపులోంచి వచ్చిన, నీ కడుపులోంచి వచ్చిన బాబు కానీ పాప కానీ ఒక శత్రువు ఇంట్లో ఉన్నదంటే మనకి ఎలా ఉంటుంది? అదే పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. దేవుడు నిన్ను నన్ను సృష్టించి పెట్టి జాగ్రత్తగా ఉండండిరా, సైతాను గర్జించే సింహం వలె తిరుగుతుంది, అది మింగేస్తుందిరా బాబు, జాగ్రత్తగా ఉండండి. సైతాను గర్జించే సింహం ఎవరిని మింగుదామని ఎదురు చూస్తుంది. వాళ్ళ లైఫ్ని పాడు చేయాలని చూస్తుంది. నా దగ్గర నుంచి నా తండ్రి ఉన్న మీ దగ్గర నుంచి నన్ను దూరం చేసేస్తుంది, మిమ్మల్ని దూరం చేసేస్తుంది. తండ్రి కొడుకుల్ని పిల్లల్ని విడదీసేస్తుంది అని చెప్పితే పోయి దాని చేతిలో చేయి పెట్టా. నమ్మకం లేక, అవిశ్వాసం, గర్వం, అహంకారం, అహంభావం, ఇవన్నీ మానవుడికి ఎక్కువైపోయి అన్నీ అడగకుండా ఇచ్చేసాడు దేవుడు కదా. అన్నీ అడగకుండా ఇచ్చేసాడు. ఇంకెందుకు దేవుడు? ఎందుకు? నీకు కావాల్సినవన్నీ ఇచ్చేసాడు దేవుడు. ఎందుకు? మన ఇష్టం, మనది రాజ్యం, మన ఇష్టం వచ్చిన వెళ్ళచ్చు. సైతాన్ చెప్పిన మాటే, దేవుడు చెప్పిన మాట మనం వినలేదు. సైతాన్ ఇలాగ చెప్పగానే వినేస్తాం.
రాధా మనోహర్ గారు బైబిల్ అనేది భూత పుస్తకం కాదండి. ఏ పాపం చేసి ఏ మరణం ఏ శిక్ష విధింపబడుతుందో రాసి పెట్టాడు. ఆ పాపాలు రాయాల్సి వచ్చింది, లేకపోతే మీకు మనకి తెలియదు. పాపాలు అనేది మనకు తెలియదు, ముందు జరగబోయేది మనకి తెలియదుక పండు తిన్నదంట మహాతల్లి. దాని గురించి నేను తర్వాత చెప్తా. ఎందుకు తిన్నది అంత ఈజీగా తినలే, చాలా శోధింపబడి ఆమె ఫైట్ చేసింది. కానీ ఏంటంటే లేడీస్ వీక్ కాబట్టి పడిపోయి తినేసింది. ఆశ, దురాశ. మళ్ళా ఈ వీడియోని నెక్స్ట్ వీడియోలో, ఈ ప్రసంగాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చెప్తాను. అంతవరకు సెలవు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.